జిల్లాలే గారు అలాగే వెంకటేశ్వర స్వామి గారు అలాగే పద్మనాభ గారు అలాగే చక్రవర్తి సాగరెడ్డి గారు కాంగ్రెస్ పెద్దలకు ఎక్కున్నోళ్ళకు ముందున్నోళ్ళకి అందరికీ పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంది. చాలా సుదినం ఈరోజు, చాలా అందరం సంతోషించేదగ్గ దినం. మీరు కూడా మాకు చాలా హెల్ప్ చేసేది. అందరు కలిసి కాంగ్రెస్ మీద అభిమానంతో గత 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన ఏ రకంగా ఒక నిరంకుశ ధోరణితో వాళ్ళు ప్రవర్తించి ప్రజలకు దూరంగా ఉండి పరిపాలన చేసింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మా ఎమ్మెల్యే ఐలయ్య గారి నాయకత్వం మరి ప్రజలు అనునిత్యం 24 గంటల్లో మరి 18 గంటలు మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యే కానీ మరి ప్రజలలో ఉండి సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశలో చెప్తూ వాళ్ళ సమస్యలే కాకుండా ఇతర తనకు తోచిన సమస్యలు వ్యక్తిగతంగా ఉదాహరణగా నీళ్లు లేవంటే ఎంతో వెళ్ళొచ్చే నీళ్లు మరి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అన్ని చెల్లకి ఇచ్చిన మాట వాస్తవం, బట్టలు అన్నమాట వాస్తవం. అలాగే తనకు తోచిన విధంగా ఏదైతే అది కల్వర్ట్ చేసుడు, రోడ్ చేసుడు, కులంపాక రోడ్డు ఊహించలే ఇన్ని రోజులు మనం పెద్దది హైవే రోడ్డు అయితే ఇలాంటివే కాకుండా జనాలకు కూడా బియ్యం కానీ నేను తను కానీ నా వంతు నేను కానీ ఎవరు అందరం మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎలక్షన్లకే కాకుండా నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న వాస్తవాకారం మీరే ఆలోచించండి. నిరంతరం చేస్తున్నాం మేము. కరోనా నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా గ్యాప్ లేవు. ఎలక్షన్ల కోసం కాకుండా ప్రజలు ఆదుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమున్న వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ కోసమే పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం ఆ ఉన్న 34 ఉన్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి హరీష్ రావు గారు కానీ కవిత కానీ వాళ్ళంతా వాళ్ళే సంపాదించుకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మరి మా కాంగ్రెస్లో ఎవరైనా రూపాయలు సంపాదించుకున్న మాట లేదు. మాకు ఎలాంటి ఛార్జ్ షీట్ లేదు ఇప్పటివరకు. దేవుని వల్ల అందరం ఈ 2 సంవత్సరాలు కాకుండా హామీలు ఇచ్చిన వాటిని నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే గారు కానీ మా ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ తప్పకుండా నెరవేర్చిన హామీలు కూడా వాళ్ళ లెక్క కాదు 40-50 హామీలు ఇచ్చి ఒక 4-5 చేసినట్టు కాకుండా మేము ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా రేపు ఈ 3 ఏళ్ళు నెరవేరుస్తూ రాబోయే 5 సంవత్సరాలు కూడా మేమే తప్పకుండా కాంగ్రెస్ తప్పని చేస్తుంది. ఈ 3, 5, 8 ఏళ్ళు సుభిక్షంగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ అందరూ మాతో ఉంటారు. మేము వాళ్ళకందరికీ ఇతోధికంగా సహాయపడతాం. గెలిపించినందుకు మా వార్డు మెంబర్లకు మీకు అందరికీ మా వార్డు మెంబర్లు అందరినీ అభినందిస్తున్నాం. మీ అందరూ మరి పెద్ద ఆలయం 2 కైవసం చేసుకున్నందుకు మా ఐలయ్య గారికి పెద్ద ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మరి నమస్కారాలు తెలుపుతూ గెలిపించినందుకు మీ అందరికీ మనకు నమస్కారం. జై కాంగ్రెస్. టెన్త్ క్లాస్ 8th క్లాస్ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకుపోయి గుట్ట మీద ప్రసాదం పెట్టి కాళ్ళ మీద పడి వేస్తంటేనే లేకపోతే మేము దస్తమీని అని ప్రమాణం చేసిన అంత దిగజార రాజకీయాలు చేసింది. ఒక విషయం ఏంటంటే ఈ పార్టీలో ఉండకుండా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ కాంగ్రెస్ అటు టీఆర్ఎస్ మధ్యలో నేనే ఇదే వాడు. ఈ రోజు కాంగ్రెస్ నుంచి పడితే 50 లేకపోతే గెలిచే సీట్ అన్న 600 ఓట్లు అనుకున్నాం. ఖచ్చితంగా 600 ఓట్లు. మేము ఇంటింటికి తిరిగినప్పుడు రెస్పాన్స్ కూడా రాదు. సింగిల్ డిజిట్లోనే ఎవరు వాళ్ళ అనేది అనుకున్నాం. ఎస్సీ కమిటీ కావడం వాళ్ళ మేజర్ వాళ్ళే ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఏదైనా